హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో సీవింగ్ మెషిన్ వీల్స్ని ఎలా క్లీన్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఉన్న మరెన్నో వీడియోస్ని చూడండి, అలాగే వాటిని లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఈ రోజుల్లో సీవింగ్ మెషిన్ అంటే కుట్టు మెషిన్ అందరిళ్ళలోనూ ఆల్మోస్ట్ ఉంటుందండి. మనం చిన్న చిన్న కుట్లు వేసుకోవడానికి, లేదంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు బ్లౌజ్ కుట్టడానికి, డ్రెస్సెస్ కుట్టడానికి యూజ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్లో మనం ఏదైనా బ్లౌజ్ కుట్టినా, డ్రెస్ కుట్టినా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి కింద పడేస్తూ ఉంటాం. అలాగే ఏదైనా డ్రెస్ని లూజ్ చేయాలన్నా కూడా కుట్లు విప్పిన తర్వాత ఆ థ్రెడ్స్ని కింద పడేస్తాం. తర్వాత ఎప్పుడు మనం కలెక్ట్ చేసుకుంటాం, అంటే ఊడ్చినప్పుడు, ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు. ఆ టైంలోనే మనం సపోజ్ ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి, ఆ థ్రెడ్స్ అన్నీ వెళ్ళి మళ్ళీ అదే మెషిన్ వీల్స్లో ఇరుక్కుపోతుంటాయి. మనం దాన్ని గమనించాం. ఈ థ్రెడ్స్తో పాటు మన ఊడిన జుట్టు, అంటే మనం దువ్వుకున్నప్పుడు, కోమ్ చేసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది కదా అందరికీ. సో ఆ హెయిర్ కూడా వీల్స్లో ఇరుక్కుపోతుంది. ఇది మనం టైం టు టైం చెక్ చేసుకోకపోతే మెషిన్ని మూవ్ చేయడంలో అప్పుడప్పుడు ప్రాబ్లం అవుతుంది. అంటే మెషిన్ అనేది అంత స్మూత్గా మూవ్ అవ్వదు. సో దీన్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అలాగే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మేమైతే మా ఇంట్లో రెగ్యులర్గానే దీన్ని క్లీన్ చేస్తాము, అంటే వీక్లీ వన్స్. బట్ ఈసారి కొంచెం డిలే అయింది. సో ఈ వీడియోలో మేము ఎలా క్లీన్ చేస్తున్నామో అనేది మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 4 వీల్స్లో జుట్టు అనేది ఇరుక్కుంటుంది. తీస్తూ ఉంటే ఇంత జుట్టు అలాగే థ్రెడ్స్ అనేవి బయటకు వచ్చాయి. చూస్తే నాకే భయం వేసింది. మనం కనుక టైం టు టైం రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోతే ఇలాగే డస్ట్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి వీల్స్లో. సో దీన్ని క్లీన్ చేసుకోవడానికి మనకి ఈజీ మెథడ్ ఏంటంటారా? అదే అండి, సీజర్స్ ఉంటుంది కదా. ఒక సీజర్స్ని తీసుకొని మెల్లగా దారాల్ని కట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం రెగ్యులర్గా క్లీన్ చేసామనుకోండి, తక్కువ దారాలు లేదా హెయిర్ అనేది ఇరుక్కుంటుంది కాబట్టి కొద్దిగా కట్ చేసేస్తూ మనం ఈజీగా తీసేయచ్చు, కొంచెం ప్లగ్ చేసేసి చేత్తో. కానీ ఎప్పుడైతే మనకి ఎక్కువ థ్రెడ్స్ అక్యుములేట్ అయి ఉంటాయో ఆ టైంలో మనం వీటిని కొద్దిగా కట్ చేసుకుంటూ రిమూవ్ చేయాలి. నేను 2 వీల్స్ క్లీన్ చేసేసరికి ఇంత డస్ట్ అనేది వచ్చిందండి. చూసారు కదా, వీల్ క్లీన్ చేశాక ఎంత నీట్గా ఉందో. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మెషిన్ అనేది చాలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అలాగే చూడడానికి కూడా ఎంతో నీట్గా ఉంటుంది, కొత్త మెషిన్ లాగా. ఏదైనా మెషిన్ కానివ్వండి, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా లేదా చేసుకోకపోయినా దాని మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా చేయాలి. అప్పుడే దాని లైఫ్ అనేది బాగుంటుంది. ఒక వీల్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చిన థ్రెడ్స్ కానీ, డస్ట్ కానీ, లేదా హెయిర్ కానీ ఇదంతా కూడా తీసేసి మళ్ళీ సెకండ్ వీల్ క్లీన్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఎక్కువ థ్రెడ్స్ అక్యుములేట్ అయిపోతే వాటిని మనం ఒకటేసారి సిజర్స్తో కట్ చేసి తీయడానికి అవ్వదు. సో మనం స్లోగా కొద్దిగా థ్రెడ్స్ని కట్ చేస్తూ లేదా హెయిర్ని కానీ కట్ చేస్తూ దాన్ని ప్లగ్ చేసి తీస్తుండాలి. ఆ తీసిన హెయిర్ని మనం పక్కకు జరిపి మళ్ళీ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. వన్స్ అన్ని వీల్స్, అంటే ఒక వీల్ కంప్లీట్ అయ్యాక దాని నుంచి వచ్చిన డస్ట్ కానీ అంతా తీసి నెక్స్ట్ వీల్ మనం క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మనకి చాలా ఈజీ అవుతుంది. ఒక సామెత ఉంది కదండి, చేస్తే పని చేయకపోతే శని అని. మనం ఇంట్లో చేయడానికి చాలా పని ఉంటుందని ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా మెయింటైన్ చేసుకుంటే మనకి ఎక్కువ టైం స్పెండ్ చేసే బాధ తప్పుతుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.